మనకు చెమట పట్టినప్పుడు చల్లగా ఎందుకు అనిపిస్తుంది? మట్టి కుండలో నీరు చల్లగా ఎందుకు ఉంటుంది? ఇటువంటి ప్రశ్నలు మనకు కలుగుతూ ఉంటాయి కదా. ఈ రెండు చర్యలు జరగడానికి కారణము బాష్పీభవనము మరియు దాని శీతలీకరణ ప్రభావము. ఈ వీడియోలో మనము బాష్పీభవనం అంటే ఏమిటి మరియు అది వస్తువులను ఎలా చల్లబరుస్తుందో వివరంగా తెలుసుకుందాం. నీరు నేల మీద పడినప్పుడు కాసేపటికి కనిపించకుండా పోవడాన్ని మనం గమనించి ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందంటే ద్రవ రూపంలో ఉన్న నీరు వాయు రూపంలోకి మారుతుంది కాబట్టి. ఒక ద్రవము ఏ ఉష్ణోగ్రత వద్దనైనా వాయువుగా మారే ప్రక్రియను బాష్పీభవనము అంటారు. ఇది ఏ ఉష్ణోగ్రత వద్దనైనా జరగవచ్చు. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ బాష్పీభవనము వేగంగా జరుగుతుంది. బాష్పీభవనం గురించి ఇంకా లోతుగా అణువుల స్థాయిలో ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక బీకర్లో నీరు తీసుకుంటే అందులో లక్షలాది నీటి అణువులు ఉంటాయి. ఈ అణువులు స్థిరంగా ఉండకుండా అస్తవ్యస్తంగా వేరువేరు వేగాలతో కదులుతూ ఉంటాయి. ఇలా నీటి అణువులు వేరువేరు వేగాలతో కదులుతూ ఉండడం వల్ల వాటి గతిశక్తి కూడా వేరువేరుగా ఉంటుంది. ఈ గతిశక్తులన్నింటి సగటే నీటి ఉష్ణోగ్రతను నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ బీకర్లోని నీరు కొంత ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రత అనేది ఆ పదార్థంలోని అణువుల సగటు గతిశక్తి పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఇవి ఉపరితలం వద్ద ఉన్న నీటి అణువులు. ఈ అణువులు గాలిలోని అణువులతో ఢీకొనడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విధంగా ఢీకొనడం వల్ల ఉపరితలంలోని నీటి అణువులు శక్తిని పొందుతాయి. ఇలా తగినంత శక్తిని పొందినప్పుడు అణువులు ద్రవంలోని ఇతర అణువులతో వాటికి ఉండే ఆకర్షణ బలాలను అధిగమించగలుగుతాయి. అంటే ప్రతి నీటి అణువు ఇంకొక నీటి అణువుతో ఆకర్షణ బలాన్ని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే ఇలా ఢీకొనడం వల్ల శక్తిని పొందుతాయో ఉపరితలంలోని నీటి అణువులు ఈ ఆకర్షణ బలాలను అధిగమించగలుగుతాయి. ఈ విధంగా శక్తిని పొందిన ఉపరితల అణువులు నీటి ఉపరితలాన్ని వీడి ఆవిరిగా మారి గాలిలోకి వెళ్ళిపోతాయి. ద్రవం నుండి ఏ అణువులు బయటకు వెళ్ళిపోతున్నాయి? అధిక గతిశక్తి కలిగిన అణువులు. ఎప్పుడైతే అధిక గతిశక్తి కలిగిన అణువులు బయటికి వెళ్ళిపోతాయో మిగిలిన అణువుల యొక్క సగటు గతిశక్తి తగ్గుతుంది. ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. 4, 5, 6 అనే 3 సంఖ్యల్ని తీసుకోండి. వాటి సగటు 5. ఇప్పుడు ఆ సంఖ్యల నుండి అతిపెద్ద సంఖ్య అయిన 6ని తీసేద్దాం. ఇప్పుడు మిగిలిన సంఖ్యల యొక్క సగటు 4.5. అంటే పెద్ద సంఖ్యను తీసివేయడం వల్ల వచ్చిన సగటు ముందు సగటు కన్నా తగ్గింది. అదేవిధంగా అధిక గతిశక్తి కలిగిన అణువులు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన అణువుల సగటు గతిశక్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే సగటు గతిశక్తి తగ్గుతుందో ద్రవం యొక్క ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతుంది. అందుకే బాష్పీభవనం జరిగినప్పుడు ద్రవం చల్లబడుతుంది. దీనినే బాష్పీభవనం వలన కలిగిన శీతలీకరణ ప్రభావం అంటారు. మనకు చెమట పట్టినప్పుడు ఆ చెమట నీరు మన చర్మంపై ఉంటుంది. ఆ నీరు ఆవిరిగా మారడానికి కావలసినటువంటి ఉష్ణశక్తిని మన శరీరం నుండి తీసుకుంటుంది. దీనివల్ల మన శరీరము ఉష్ణాన్ని కోల్పోయి చల్లగా అనిపిస్తుంది. మట్టి కుండలో నీరు చల్లగా ఎందుకు ఉంటుంది అంటే మట్టి కుండలకు మన కంటికి కనిపించని సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా కుండలోని నీరు నెమ్మదిగా బయటికి వచ్చి ఒక పలచని పొరను ఏర్పరుస్తుంది. ఈ పలుచని నీటి పొర ఆవిరి అవ్వడానికి కావలసినటువంటి ఉష్ణశక్తిని కుండ లోపలి నీటి నుండి తీసుకుంటుంది. దీనివల్ల కుండ లోపలి నీరు యొక్క ఉష్ణోగ్రత తగ్గి కుండలో నీరు చల్లగా మారుతుంది.